బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. మొత్తం 17 స్థానాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3,32,00,000 మంది ఓటర్లు వారి భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నారు. 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 1,65,28,366 మంది పురుష ఓటర్లు ఉంటే 1,67,11,92 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ప్రస్తుతం మాక్ పోలింగ్ కూడా చాలా అన్ని చోట్ల ముగిసింది. దీంట్లో ఏమైనా సమస్యలు ఎదురైనాయా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వచ్చింది? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 5:30 సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,809 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైంది. కొన్ని రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏజెంట్స్ లేకుండానే, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ లేకుండానే మాక్ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది కొనసాగించారు. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 1-2 ప్రాంతాల్లో మినహా ఎక్కడ కూడా మాక్ పోలింగ్లో ఇబ్బంది జరగలేదు. అక్కడ కూడా ఆ మాక్ పోలింగ్లో కూడా పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి కొంత చిన్న అంతరాయం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపించింది. 1-2 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటికి సంబంధించిన ప్లగ్లు కావచ్చు, వాటికి సంబంధించి కొంత చిన్న పొరపాట్లు జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాన్ని వెంటనే అధికారులు చక్కదిద్దినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 525 మంది అభ్యర్థులు లో ఉన్నారు. అందులో 50 మంది మహిళలు అయితే పోటీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. గత ఎన్నికల సందర్భంగా కొంత తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఓటర్ చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే దాదాపుగా ప్రతి స్టేజ్లో కూడా వారిని ఓటర్ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారికి అవగాహన కల్పించమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాము దాదాపు 9,900 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ సాయుధులైన అంటే గన్లతోటి వెపన్స్తో కూడిన పోలీసులు అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 ప్లాటూన్ల కేంద్ర బలగాలను కూడా ప్రస్తుతం ఎన్నికల కోసం వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే ఈ అభ్యర్థులకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ నేరుగా కూడా వారు అటు ప్రజలతో మాట్లాడడం కానీ లేకపోతే ఓటర్లతో మాట్లాడడం చేయొద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూనే ఉంది. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న వెబ్కాస్టింగ్కి సంబంధించి అక్కడ సెంట్రల్లో ఉన్న ఈసీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎన్నికల పరిశీలకులను, ఎన్నికల వ్యయ పరిశీలకులను, అదేవిధంగా ఎన్నికల సాధారణ పరిశీలకులను కూడా రంగంలోకి
రంగంలోకి దించిన పరిస్థితి కనిపిస్తుంది. 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మిగతా రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 6 గంటల లోపు ఎవరైతే ఓటేయడానికి వచ్చారో వారందరినీ కూడా పోలింగ్ స్టేషన్ లోపల ఉన్న వారందరికీ కూడా టోకెన్స్ ఇచ్చి వారితో ఓటును వినియోగించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.